దేవుడు మాట్లాడేవాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇప్పుడే ఈ అంత్యకాలపు దినములో అయితే మనుషులందరి మీద దేవుని ఆత్మ కృమ్మరించబడుతున్నది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏ విధమైన వ్యత్యాసము లేదు. అర్థమవుతుందా? ఇక్కడ ఏ విధమైన ఫీలింగ్స్ ఏమి లేవు. నిశ్చయ నీ హృదయం దేవుని కొరకే ఆశ కలిగిన హృదయం అయితే, నువ్వు దేవుని బిడ్డగా జీవించాలనే తృష్ణ ఆశ కలిగినటువంటి దేవుని బిడ్డవైతే, నిశ్చయంగా నీ ఆశను బట్టి నీ హృదయాన్ని తృప్తిపరచినప్పుడు ఆయన ఆత్మ నీ మీద క్రమరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకే యేసు ప్రభువు గమనించు, నిశ్చయముగా యేసు ప్రభువు ఈ లోకములకు వచ్చి నిశ్చయం మన నిమిత్తమై ఆయన సమస్తమును కూడా భరించి, సమస్తమును కూడా దేవుడు సమాప్తం చేసి నిశ్చయముగా ఆయన తిరిగి మూడవ దినమందు ఆయన భరించిన ప్రతి దాని మీద దేవుడు జయం పొందుకున్నాడు. గమనించండి, జయం పొందిన దేవుడు నిశ్చయముగా ఇదిగో ఆయన జయించిన ఆత్మను మనుషులందరి మీద క్రమరించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని ఆత్మ ద్వారా మనం ఏం కలిగి ఉంటామంటే నిశ్చయంగా జయించిన వారిగా నిలబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జయించిన వారిగా నిలబడటము దేవుడికి ఇష్టము, దేవుని సంకల్పమైనది. సో కాబట్టి గమనిద్దాం, ఈరోజు ఎందుకు దేవుని ఆత్మ మనుషులందరికీ అవసరమో, ఎందుకు ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండాలి, ఎందుకు దేవుని ఆత్మ చేత నడిపించబడాలంటే, ఆయన ఆత్మ లేకపోతే నువ్వు ఆయన వాడిగా బ్రతకలే. ఒకటి, నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే దేవుని కుమారులుగా, చెప్పండి ఒకసారి వాక్యం చదువుదాం. రోమిలికి రాసిన 18వ అధ్యాయము 14వ వచనం చదవండి ఎవరైనా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ, చెప్పండి వారందరూ ఎవరైనారు? వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో గమనిద్దాం, నిశ్చయం దేవుని రాజ్యంలోనికి ఎత్తబడేది ఎవరై అంటే దేవుని కుమారులు. ఎవరు? దేవుని కుమార్. దాసులు ఎత్తబడరు. అర్థమవుతుందా? దాసులు ఎత్తబడరు. దేవుని కుమారులు మాత్రమే దేవుని రాజ్యములోనికి, తండ్రి అయిన దేవుని సన్నిధిలో కుమారులు జీవిస్తారు. నిజమేనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు అమెరికా దేశం వెళ్తున్నారు అనుకోండి, అమెరికా వెళ్ళేటప్పుడు వీటిలో ఉన్నటువంటి దాసులుగా టికెట్ వేసి అన్ని తీసుకెళ్తారు కదా. మీ బిడ్డలు మాత్రమే తీసుకెళ్తారు. గమనించండి, దేవుని రాజ్యంలో ఎవరు నివసిస్తారయ్యా అంటే ఆయన కుమారులు ఆయన వెంబడి ఉంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలా ఆయన స్వాస్థ్యం ఏర్పరచుకున్నటువంటి ఆయన బిడ్డలైనటువంటి వారు మాత్రమే తండ్రి అయిన దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారు. కాబట్టి గమనిద్దాం, ఈ రోజు నిశ్చయంగా దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా మనం జీవించాలంటే దేవుని ఆత్మ చేత మనము నడిపించబడే వారిగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు, మనుషులందరి మీద ఎందుకు దేవుని ఆత్మ కృమ్మరింపబడుతుందంటే ఆయన ఆత్మ లేకుండా మనం ఆయన వారిగా బ్రతకలేము. ఎందుకనగా గమనించండి, నిజంగా అపవాదైన సాతానుడు ఎవరిని మృంగుతున్నాని గర్జించి సింహములే తిరుగులాడుతున్నాడు. ఒకటి, ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచడానికి నిశ్చయముగా వాడు తిరుగులాడుచున్న వాడుగా ఉన్నాడు. కానీ గమనించండి, సో అపవాది యొక్క ప్రభావము నుంచి మనం విడిపించబడి అపవాది యొక్క ప్రభావం చేయించడకు నిశ్చయం అందరూ ఏం కాదు తెలుసా? దేవుని కుమారులమై ఉండాలి. కాబట్టి గమనిద్దాం, అపవాది ఎవరిని మృంగుతున్నాని, అపవాది ఎవరిని మోసగిస్తామో తిరుగుతున్నాడో. సో కాబట్టి నిశ్చయంగా మనందరమును దేవుని ఆత్మ కలిగినటువంటి వారిగా అపవాదిని జయించడానికి మనం నడుము కట్టుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నిశ్చయమైన సమస్తమును జయించినటువంటి ఆయన ఆత్మను దేవుడు ఆయన బిడ్డలమైన మనకు దేవుడు అనుగ్రహించాడు. అందులో కూడా దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నామానికి స్తుతి కలుగు. గమనించు, అందుకే యేసు ప్రభువు ఆరోహణం అయిపోతున్నప్పుడు ఆయన ఒక వాగ్దానం ఇస్తాడు. వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి అంటే గమనించండి, మీరు యెరూషలేములోనికి వెళ్ళి యెరూషలేములో ప్రార్థించమన్నాడు. దేని కొరకే దేవుడు ఎడతెక్కకు ప్రార్థించమన్నాడు? మిద్దె మీద అనగా దీని వాక్యము రాయి, అయినను ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అంటాడు దేవుడు ఇక్కడ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో పరిశుద్ధాత్మ అనగా గమనించండి, పరిశుద్ధుని యొక్క ఆత్మ. ఎవరు పరిశుద్ధులు? ఎవరు పరిశుద్ధుడు? ఎవరండి? చెప్పండి. పరిశుద్ధుడు ఎవరు? దేవుని దూతలు ఎవరిని పరిశుద్ధుడు అని శ్రాపులు కెరూబులు దేవుని ఎవరిని ఆరాధిస్తున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. సౌట్గా ఉన్నారు అందరూ. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి.
ఎవరిని ఆరాధిస్తున్నారు? పరిశుద్ధుడు 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 అనొచ్చు. ఎవరిని ఆరాధిస్తున్నారు? సర్వోన్నతమైన దేవాతు దేవుడు నిశ్చయముగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనొచ్చు. శ్రాపులు 6 రెక్కలు కలిగినటువంటి దేవుడు దూతలు దేవుడిని రూపులు దేవుడిని ఆరాధిస్తున్నారు. గమనించండి, పరిశుద్ధుడు అనగా దేవాతు దేవుడు, ఆయన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అనగా పరిశుద్ధుని యొక్క ఆత్మ. ఆమేన్. సో కాబట్టి గమనించండి, పరిశుద్ధులైన దేవుని ఆత్మను మనము పొందినప్పుడు నీవు నేను మనందరం ఏమవుతున్నాం తెలుసా? పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు మనము నిశ్చయముగా పాపులుగా మార్చబడం. అర్థమవుతుందా? అక్రమం చేసేవారిగా మార్చబడం, లేదంటే ఈ లోక సంబంధమైన వారికి మార్చబడము. కానీ దేవుని ఆత్మ నీలో నివసించినప్పుడు నీవు ఆ ఆత్మ నిన్ను పరిశుద్ధునిగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధత కలిగిన వానిగా, పరిశుద్ధమైన స్థితి కలిగిన వానిగా పరిశుద్ధాత్మ దేవుడు మనం టర్న్ చేస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో కనుక గమనించండి, మనందరం పరిశుద్ధులైనట దేవునికి ఇష్టం. అందుకే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును, చెప్పండి గట్టిగా, నేను పరిశుద్ధులని కనుక మీరును పరిశుద్ధులై ఉండవాలేను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా మనకు పరిశుద్ధత వస్తుంది అంటే, మనందరము కూడా ఎలాంటి వారమండి? ఈ భేదంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని వారిగా ఉన్నాం. సో నీతిమంతులు ఒక్కడూ లేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. గమనించండి, దేవుని ఆత్మ యేసు ప్రభు ద్వారా, దేవుడు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనందరం నీతిమంతులుగా చేయబడ్డాం. సో దేవుని ఆత్మతో మనం నింపబట్టడం ద్వారా, దేవుని ఆత్మ మనం కలిగినడం ద్వారా మనందరము పరిశుద్ధులుగా చేయబడుతున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. అందుకే అంటారు, అంత్యదినములో ఎందుకు ఆయన ఆత్మ మనుషులందరి మీద దేవుడు కుమ్మరిస్తున్నాడంటే, మనందరమును దేవుని బిడలగా ఉండాలి. ఆమేన్. మనందరము దేవుని కుమారులుగా జీవించుట దేవుని సంకల్పము, దేవుని చిత్తమైనది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే యేసు ప్రభు వారికి వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో ఆయన పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తి పొందుతావు కనుక, ఇదిగో ఎలా ఉంటావు అనగా, యూదయ సమరయ దేశంలో అంతుతున్న నీవు భూదిగంతముల వరకు నీవు నాకు సాక్షిగా ఉండు కనుక నువ్వు వెళ్ళి నేను పంపబో దేవుని ఆత్మ కొరకు వెయిట్ చేయమని దేవుడు వారి ప్రార్థించమని చెప్పి దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి గమనించండి, దేవుని ఆత్మ ప్రతి వానికి అవసరమైనది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు వాడు నిశ్చయముగా పాస్టర్లు కాదు, సో విశ్వాసులు కూడా దేవుని ఆత్మను కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారిగా మనం జీవించాలి. సో కాబట్టి గమనించండి, ఆత్మ నిశ్చయంగా దేవుని ఆత్మ నీవు పొందుకోవాలంటే నీలో ఏమి ఉండకూడదో ఒకసారి గమనిద్దాం. దేవుని ఆత్మను కలిగి ఉండాలంటే, దేవుని ఆత్మను పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలోను నీతోను నివసించాలంటే నీలో ఏమి ఉండకూడదో ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నాము. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దేవుని ఆత్మను కలిగి ఉండాలంటే ఏమి నీలో ఉండకూడదు? చదవండి ఒకసారి, చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదవండి. చదవండి గట్టిగా. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో గమనించండి, దేవుడు మనందరికీ ఆయన ఆత్మను పొందమని చెప్పి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. మనందరము దేవుని ఆత్మ కలిగిన వారిగా మనం బ్రతకాలి. కానీ గమనిద్దాం, ఎవరి మీదకి దేవుని ఆత్మ మనం పొందుకోవాలంటే, దేవుని పరిశుద్ధ ఆత్మను మనలోను మనతో నివసించేటువంటి విధంగా మనం జీవించాలంటే, ఆయన మనం పొందుకోవాలి. ఆయన మన మీదకి దిగి రావాలంటే మనం ఏమి కలిగి ఉండకూడదో ఈరోజు దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్నది. గమని దేవుడు చెప్తున్న మాట, ఇవి నిశ్చయముగా లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరగదు, లోకము ఆయనను పొందనేరదు. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో లోకము నీలో ఉన్నప్పుడు లోకానికి పరిశుద్ధాత్మ అంటే అర్థం కాదు. లోకము పరిశుద్ధాత్మను ఎరగదు, లోకము పరిశుద్ధాత్మను పొందనేరదు, లోకము పరిశుద్ధాత్మను ఏమాత్రము కూడా నిశ్చయముగా ఎరగదు, తెలియదు, వారికి ఏమాత్రము కూడా అర్థం కాదు. అర్థమవుతుంది? బాగా ఆలోచన చేయండి. అందుకే లోకము నీలో ఉన్నప్పుడు, లోకం అనగా లోకంలో ఏముందండి? లోకంలో ఏమున్నాయి?
చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవడమము. అర్థమైందా? ఇవన్నీ లోకములో ఉన్నాయి. గమనించండి, లోకము నీలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నటువంటి క్రియలు, లోకములో ఉన్నటువంటి పరిస్థితులు నీలో నివసించుచున్నప్పుడు దేవుని ఆత్మ ఏంటో లోకానికి అర్థం కాదు. ఈరోజు జరుగుతున్నదే లోకానికి అర్థం కావటం లేదు. లోకముతో ఉన్న వారికి, లోకము నివసిస్తున్న వారికి దేవుని ఆత్మ అంటే అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని ఆత్మ అంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని ఆత్మను గ్రహించి దేవుని ఆత్మను కలిగి బ్రతకలేకపోతున్న పరిస్థితులు అనేకము కనబడుతున్నాయి. కానీ సత్యముతో మాట్లాడుతున్న దేవుని సేవకునిగా, సో ప్రతి ఒక్కరిలో ఈ అధికారపు దినాల్లో ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. ఎందుకనగా ఆత్మ లేకపోతే నీవు దేవుని వాడవు కాదు. ఆత్మ లేకపోతే నిశ్చయముగా నీవు దేవుని కుమారుడుగా ఏమాత్రం కూడా జీవించలేవు. కనుక ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ కలిగి ఉండాలి. ఆ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆ జయించిన దేవుని ఆత్మను కలిగి ఉండాలంటే నీలో లోకము ఉండకూడదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీలో శరీరాశ ఉండకూడదు, నేత్రాశ ఉండకూడదు, జీవపు డమ్మం ఉండకూడదు. ఎందుకనగా ఇవి ఈ లోకము అపవాదికి సంబంధించింది. అర్థమైందా? లోకము అపవాది సంబంధమైనది. అందుకే శరీర కార్యములు ఏమనగా రాయబడుతున్నాయి. ఇవన్నీ కూడా కలిగిన వారంట. ఇవన్నీ కలిగిన, ఒకసారి చదవండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి ఎవరైనా ఒకసారి. గలతీ 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి చదవమ్మా, కంటిన్యూ. వీటిని గూర్చి నేను మునుపు మీతో చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు ఘనత కలుగును గాక. వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానిద్దాం ఒకసారి. దేవుని మనతో చెప్తున్న మాట ఏంటనగా, ఇదిగో లోకంలో ఏమున్నాయంటే గమనించండి, శరీరాశ. ఈ శరీరాశ సంబంధించినటువంటి క్రియలు, ఈ శరీరాశకు సంబంధించినటువంటి క్రియలు, ఈ శరీరానికి సంబంధించినటువంటి ఫలం ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా శరీర కార్యములు స్పష్టమైనవి అంటూ అక్కడ రాయబడుతుంది. నిశ్చయముగా అనేకమైనటువంటి అసూయ, ద్వేషము, పాపములు, భయంకరమైనటువంటి నిశ్చయముగా జారత్వము, భయంకరమైన వ్యభిచారం, భయంకరమైనటువంటి ఈ పాపములన్నీ కూడా రాయబడి ఇట్టి వాటిని చేయువారు, చెప్పండి, ఇట్టి వాటిని కలిగిన వారు, చెప్పండి, మీరే చెప్పాలి. ఇటు వాటిని చేయవారు దేవుడి రాజ్యం ఎంత మాత్రము కూడా స్వతంత్రించుకోలేరని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కూడా లోకములో ఉన్నటువంటి ఇవన్నీ కూడా. అందుకే గమనించండి, లోకములో ఉన్న వారికి పరిశుద్ధత ఏంటో తెలియదు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ అర్థం కాదు. వాళ్ళు వేరు వేరుగా ఏదేదో అనుకుంటారు. కానీ గమనించండి, వారు ఏదో అనుకుంటున్నారు, ఏదేదో వాళ్ళు నెగటివ్ గా అనుకుంటున్నారంటే వారి లోపల ఎక్కడో తెలియనటువంటి లోకము పనిచేస్తా ఉన్నదని అర్థం. అది వారికి అర్థం కాదు. ఎందుకంటే అపవాది వారి నేత్రాలకు గుడ్డితనాన్ని కలిగిస్తాడు. అందుకే యేసు ప్రభు వారు నిశ్చయముగా వారి మధ్యకు వచ్చి దేవుడు వారి మధ్య మాట్లాడుతున్నాడు. దేవుడు యెషయా గ్రంథం చదువుతూ అంటాడు, ఇదిగో నిశ్చయముగా నేడు మీ మధ్య ఈ ప్రవచన వాక్యాలు నెరవేరబడి ఉన్నాయి, ఈ లేఖము నెరవేరబడి ఉన్నాయి. దేవుడు మాట్లాడినప్పుడు ఎవరికి అర్థం కాదు. యేసు ప్రభు సాక్షాత్ నిశ్చయముగా ఆయన వారిని దర్శించినప్పుడు వారికి అది తెలియలేదు. అందుకే అంటారు లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుంచి చదువుకుంటే, ఈ పామ్ సండే దినమున, పామ్ సండే అంటే మట్టలాది వారి దినమున యేసు ప్రభు వారి గాడిదల మీదకి యెరూషలేములోకి దేవుడు వస్తాడు. అందరూ చాలా మంది హోసన్నా చేయము, హోసన్నా చేయము, ప్రభు పేట వచ్చి స్తుతింపబడును గాక అని చాలా మంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. చాలా మంది దేవుణ్ణి జయము చేయమంటున్నారు. కానీ యేసయ్య అక్కడ ఏడుస్తున్నాడు. ఆయన ఆ పట్టణం నుంచి వచ్చి దాని విషయమై
ఏడ్చి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా రాయబడుతుంది. ఆ తర్వాత దేవుడు అంటే నిశ్చయముగా ఇదిగో నీవును ఈ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను గ్రహించిన ఎడల నీకెంత మేలు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడిపోయి ఉన్నాయి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి కనుక అంటాడు దేవుడు. ఎక్కడ అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో గమనించండి, ప్రభువు వారిని దర్శించిన కాలము వారి నేత్రాలు ఏమైపోయినాయి? ఏమైపోయాడండి? వారి నేత్రాలు నిశ్చయంగా, వారి నేత్రాలు ఈ నేత్రాలు కాదండి, వారి యొక్క ఆత్మీయ నేత్రాలు మూసివేయబడిపోయినాయి కనుక దేవుడు వారికి అర్థం కాలేదు. అర్థమైందా? దేవుని మాటల వారికి అర్థం, అన్ని నెగటివ్ గా తీసుకుంటూ వెళ్తున్నారు కానీ దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి రాలేకపోయారు. ప్రియమైన దేవుని నిజమే, ఈ రోజులో కూడా దేవుని ఆత్మను గురించినటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు ఎందుకున్నా ఏంటి పరిస్థితులు అనగా వారి హృదయము, వారి ఆత్మీయ నేత్రాలు మూసివేయబడిపోయినాయి కనుక దేని చేత మూసివేయబడ్డాయి తెలుసా? లోకము చేత మూసివేయబడి ఉన్నాయి కనుక లోకము ఉన్నటువంటి వారు, లోకపు క్రియలు, లోకపు యొక్క ప్రభావంతో బ్రతుకుతున్న వారికి ఆయన ఎవరో నీ చెప్పట్లేదు ఈ మాట, దేవుడే మనతో మాట్లాడుతున్న వాక్యం ద్వారా. ఆమేన్. లోకము ఆయనను ఎరగదు, లోకము ఆయనను చెప్పండి, లోకము ఆయనను పొందనేరదు, లోకము ఆయనను ఏమాత్రము కూడా నిశ్చయంగా ఈ లోకానికి ఆయన ఎవరో కూడా అర్థం కాదు. గమనించండి, ఈరోజు దేవుని ఆత్మ ఏంటో నీకు అర్థం కావట్లేదంటే ఎక్కడో లోకం పనిచేస్తుంది, లోకం అనగా అపవాదిక ప్రభావం పనిచేస్తుంది. గమనించండి, లోకమునిలో పనిచేసినంత కాలము పరిశుద్ధాత్మ దేవుడిని తెలియనివ్వదు. అర్థమవుతుంది? ఎందుకంటే అపవాదికి దేవుని ఆత్మ వస్తే నీవు పరిశుద్ధంగా మార్చిపడతావు అనేది అపవాదికి తెలుసు. కాబట్టి దేవుని స్వభావం నీలోకి వస్తే నీలో ఉన్న లోక స్వభావం అనేది అపవాదిక స్వభావం నీ నుంచి వెళ్ళిపోతుందని తెలుసు. కాబట్టి అపవాదం ఏం చేస్తారు తెలుసా? గ్రహించనివ్వడు. అందుకే చాలా మంది వాక్యాన్ని వింటారు కానీ వాక్యాన్ని గ్రహించరు. అర్థమైందా? చాలా మంది దేవుని కార్యాలు కళ్ళ ముందు చూస్తారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించారు. దేవుని శక్తి ఎలాంటిది అన్నది గ్రహించలేని వారికి చాలా మంది కనబడుతుంటారు. చాలా చోట్లకి వెళ్ళినప్పుడు దేవుడు చేసే గొప్ప కార్యాలు ఒక దేవుని సేవకునిగా నాకు అర్థమవుతూ ఉంటాయి. ఓ దేవుని సేవకుడిగా ఒక భయంకరమైన చీకటి ప్రభావం నుంచి విడిపించబడినప్పుడు ఆమెలో లేదా ఆయనలో అది కలుగు చేస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పెయిన్ ఎలా ఉంటుందో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో నిశ్చయంగా దేవుని ఆత్మ ద్వారా దేవుని సేవకునికి దేవుడు తెలియపరుస్తుంటాడు. అది చూస్తున్న వాళ్ళకి అర్థం కాదు. అర్థమవుతుందా? చూస్తున్న వాళ్ళకి అర్థం కాదు. దేవుడు నిశ్చయంగా పెయిన్ తెలియపరుస్తూ ఉంటాడు. నిశ్చయం దాని నుంచి విడుదల పొందుకున్నప్పుడు ఆ సేవకుడు దేవుని బట్టి ఎంతకన్నా దేవుని స్తుతిస్తాడు. కానీ గమనించాలి, చూస్తున్న వాళ్ళకి అది అర్థం కాదు, అది అనుభవించిన వాళ్ళకి అర్థం. అది చాలా మంది చూస్తారు కానీ దేవుని కార్యాలను గ్రహించలేకుండా అంతేలే అనుకుంటూ వెళ్ళిపోతుంటారు. సత్యం మీతో మాట్లాడుతున్నాను, దేవుని ప్రతి కార్యము చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. మానవ అతీతమైన కార్యములు దేవుడు చేయగలడు. ఆమేన్. ఈ లోక శక్తులకి మాత్రము కూడా నిశ్చయమైన సాధ్యము కాని గొప్ప కార్యములు ఈ తండ్రి అయిన దేవుడు ఆయన బిడ్డలు మన పక్షముగా అనేకమైన గొప్ప కార్యములు దేవుడు చేస్తున్నారు. సో ప్రియమైన దేవుని సంగమా, దేవుని కార్యములు గ్రహించలేని వారిగా కాదు, దేవుని కార్యములు అర్థం చేసుకుని దేవుని కార్యములు గ్రహించిన వారిగా దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని బిడ్డలుగా మనం బ్రతికినప్పుడు నిశ్చయని దేవుని శక్తి అంటే నీ దేవుని యొక్క బలమేంటన్నది నీ హృదయానికి గోచరము చేయబడుతూ ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి గమనిద్దాం, నిశ్చయం గమనించు. దేవుడు అందుకే అంటాడు, లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరగదు, లోకము ఆయనను పొందనేరదు. అర్థమైందా? లోకానికి తెలియదు, లోకము చూడదు, లోకం పొందనేరదు. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి లోకాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. అందుకే గమనించండి, దేవుని ఆత్మ దేవుడు మనకి ఇచ్చినప్పుడు, దేవుని ఆత్మతో మనల్ని నింపినప్పుడు మనల్ని కలిగేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చేసేటువంటి గొప్ప కార్యం ఏంటనగా దేవుడి గొప్ప ప్రయోజనం ఏంటి అంటే, నేను వాక్యము రాయబడ్డని చదవండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి
పాపమును గూర్చియో నీతిని గూర్చియో తీర్పుని గూర్చియో లోకమును ఒప్పుకొన చెయ్యును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా యేసు ప్రభువు మాట్లాడుతున్నారు. ఇదిగో నిశ్చయంగా నేను ఈ కొంతకాలం ఉంటాను, కొంతకాలం తర్వాత నేను ఇంకా నిశ్చయంగా వెళ్ళిపోబోతున్నా అని చెప్పి శిష్యులతో మాట్లాడుతాను. శిష్యులందరూ కూడా భయపడిపోయి కలవరపడిపోయి, అయ్యా నువ్వు వెళ్ళిపోతే మా జీవితం ఏంటి, నువ్వు వెళ్ళిపోతే మా బ్రతికేంటి అని చెప్పి కలవరముతో అడుగుతున్నారు యేసయ్యను. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటి తెలుసు? ఇదిగో నేను వెళ్ళిపోవటం మీకు, చెప్పండి యేసు ఏమంటున్నాడు ఇక్కడ? నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, మీకు ప్రయోజనం జరుగుతుంది, మీకు ఉపయోగం ఉంది, మీకు ఒక ప్రయోజనం ఉంది. ఏంటంటే ఈ ప్రయోజనం అంటే నీ జీవితంలో ప్రయోజనాన్ని కలిగించేదే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే యేసు అంటున్నాం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అనగా నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు రాడు. ఆయన రాలేదంటే మీ జీవితంలో ఒప్పుకోవాలనేది రాదు, మీ జీవితంలో నిశ్చయముగా పశ్చాత్తాపం అనేది కలగదు. అర్థమైందా? దేవుని ఆత్మ నిన్ను తాకినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకినప్పుడు నీలో కలిగే ప్రయోజనం ఏంటనగా గమనించండి. ఆయన వచ్చి పాపమును గురించి ఒప్పుకొని చేస్తున్నాడు. పాపమును గురించి. అర్థమైందా? నిన్ను నీ దేవుణ్ణి దూరం చేస్తుంది ఏంటండి? ఏంటి? పాపము. అందుకే గమనించండి, దేవుడు అంటాడు యెషయా 59వ అధ్యాయంలో, రక్షణ నేర్చుకున్నట్లుగా చేతులు ఖర్చు కాలేదు, మన ప్రార్థన విడనేరుకున్నట్లుగా దేవుని చెవులు మందులు కాలేదు. కానీ గమనించండి, దేవునికి మనకు మధ్య మన పాపములు మన దోషము అర్థముగా వచ్చున్న గనుక నిశ్చయం ఆయన మన ప్రార్థన ఆలకింపుకుంటా ఉన్నాడని దేవుడు మనతో మాట్లాడుతూ. గమనించండి, నిన్ను నీ దేవునికి దూరం చేస్తుంది ఏంటో తెలుసా? పాపము. అర్థమైందా? పాపము. సో కాబట్టి గమనించి ఆ పాపం నుంచి మనం విడిపించడానికి, ఆ పాప శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చి ఆయన సమాప్తం చేశారు. గమనిద్దాం. సో కానీ గమనించండి, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుట ఎవరి పని? చెప్పండి, ఎవరి పని? మన పని. అర్థమైందా? పాపమును ఒప్పుకొని పాపాల నుంచి విడుదల పొందుకోవటం మన పని. గమనించండి. సో చాలా మంది నిశ్చయంగా పాపమును ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టారు. చాలా మంది ఒప్పుకుంటారు. ఒప్పుకోమంటే, ప్రభువా నాలాంటి పాపాత్ములు ఎవరు లేరు ప్రభువా అంటాం. చాలా మంది, ప్రభు నేను పెంట కుప్ప మీద పురుగులు అంటానయ్యా, అయ్యా నేను పనికిరానయ్యా అని చెప్పి చాలా సార్లు వాళ్ళు తిట్టుకుంటారు. కానీ తిట్టుకుంటారు కానీ ఒప్పుకుంటారు కానీ పాపాన్ని విడిచిపెట్టరు. చాలా మంది అండి, చాలా మంది. మీన్ దేవుని సేవకునికి అనేక చోట్ల తిరుగుతుంటాం కాబట్టి అనేకల హృదయాల దేవుడు తెలియపరుస్తుంటాడు. గమనించండి, నిశ్చయముగా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న ప్రతి సేవకుడు నిశ్చయంగా మనిషి ముఖాల చూడలో మనిషి హృదయాల దేవుడు తెలియపరుస్తుంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వారి యొక్క ప్రతి స్థితిని, వారి యొక్క ప్రతి నడవడికను దేవుని ఆత్మ ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. గమనిద్దాం, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటనగా, ఇదిగో నిశ్చయముగా గమనించండి, పాపం ఒప్పుకుంటారు కానీ పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి వారి లోపల పాపం ఇంకా ఉంటారు. వారి లోపల ఉన్నటువంటి పాపమును బట్టి వారు క్రైస్తవులు అయినా, వారు ప్రార్థన చేసే ప్రార్థనా పరులు అయినా, లోపల విడిచిపెట్టినటువంటిది ఏదైతే అపవాది సంబంధమైన పాపం ఉన్నదో నిశ్చయముగా దానిని బట్టి, అపవాది సంబంధమైన పాపమును బట్టి అపవాదైన సాతానుడు వారి మీద పని చేస్తూనే ఉంటాడు. అర్థమైందా? దాన్ని బైబిల్లో దాస్యపు ఆత్మ అంటాడు. దాస్యపు ఆత్మ. సో కాబట్టి ఈ దాస్యపు ఆత్మ నీలో ఉన్నంత కాలము నిశ్చయముగా నీవు దాసుడివే. దేనికనగా పాపానికి, పాపము యొక్క జనకుడైన అపవాదికి దాసుడివే. కాబట్టి నీ మీద అధికారము దేవునికి ఉండదు. నీ లోపల ఉన్నటువంటి పాపమును బట్టి అపవాదే నిన్ను నడిపిస్తా ఉంటాడు. అపవాదే, చెప్పండి, అపవాదే నడిపిస్తూ ఉంటాడు, అపవాదే పని చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడిని వచ్చినతో మాట్లాడుతున్న మాట, నీ అంతరంగంలో ఉన్నటువంటి, నీ హృదయంలో ఉన్న దేవునికి అయిష్టమైనటువంటి నిశ్చయముగా దేవుని ఆత్మను పొందనివ్వనటువంటి నీ లోపల ప్రతి పాపము నుంచి విడుదల పొందుకోవాలంటే పాపమును ఒప్పుకొని చేసేటువంటి దేవుని ఆత్మ చేత నీవు తాకబడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేస్తాడు? లోకానికి అనగా పాపమును గురించి ఒప్పుకొని చేస్తాడు. అందుకే గమనించండి, ఎప్పుడైతే దేవుని ఆత్మ నిన్ను తాకుతాడో నిశ్చయము నీ లోపల నుంచి నీ ప్రతి పాపమును ఒప్పుకొని చేస్తూ ఉంటావు. ప్రతి పాపమును నేను దేవునికి నామం పెట్టి చెప్తున్నాను, నేను
దేవుడు నన్ను దేవుని ఆత్మచేత నింపినప్పుడు, దేవుని ఆత్మచేత దేవుడిని తాకినప్పుడు సత్యముతో మాట్లాడుతున్నాను. నేను చేసిన ప్రతి పాపము నా కళ్ళ ముందు కనబడటం ప్రారంభించింది. చిన్నది మొదలుకొని నేను సత్యయుక్తుల మీద దేవుని సేవకుడిగా, సో నేను చేసిన ప్రతి పాపము, దేవునికి అయిష్టంగా నడుచుకున్న ప్రతి పాపము, అది నా దృష్టికి ఒకవేళ నా దృష్టికి నా స్వబుద్ధికి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, లోకం కూడా అలాగే ఉంది కదా అని నేను అనుకున్నాను. కానీ గమనించండి, దేవుని దృష్టికి అది కూడా పాపము, అది అలా ఉండకూడదని నా ప్రతి విషయాన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు. నా ప్రతి పాపము సత్యమతో మాట్లాడుతున్నాను. నా ప్రతి పాపము ఒప్పుకొని విడిచిపెట్టడం ప్రారంభించాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టి నిశ్చయముగా దేవుని ఆత్మతో దేవుడు నన్ను నింపాడో, దేవుని మహిమ కొరకే బ్రతుకుడు ప్రారంభించాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని కుమారునిగా బ్రతుకుడు ప్రారంభించాను. నిశ్చయంగా దేవుని నామములో నిశ్చయంగా దేవుని కొరకే జీవించాలి. ఏది ఏమైనా ఉన్నా లేకపోయినా, కలిగినా కలగకపోయినా దేవుని బిడ్డగా బ్రతకాలి అనేటువంటి ఒక నిశ్చయత, ఒక తీర్మానము, ఒక నూతనమైన దేవుని బలముతో నింపి దేవుని కొరకే నిలబెట్టడం దేవుడు ప్రారంభించాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమ సత్యాన్ని గమనించు. ఎందుకు దేవుడు మనుషులందరి మీద ఆత్మ ఎందుకు కుమ్మరిస్తున్నాడు? ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ కలిగి ఉండాలని ఎందుకు దేవుడు నిశ్చయముగా ఆత్మకర్తైన పరిశుద్ధాత్మను దేవుడు మన కొరకే పంపించాడు అనగా, ఆ ఆత్మ నిశ్చయం నీలోనికి వచ్చి, ఆ ఆత్మ దేవుడు నిశ్చయముగా పాపమును గురించి నీకు ఒప్పుకొని చేస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చిత్తములో, దేవుని యొక్క ఆలోచన ఏది పాపముగా ఉన్నదో మన హృదయములు కాదు, మన హృదయములో పాపాలు కూడా పర్వాలేదులేండి, పక్కన అలాగే ఉన్నారు కదా, లోకమంతా నడుస్తుంది కదా, మనమును కూడా నడిస్తే తప్పేంటి అనే కాంప్రమైజింగ్ ఉంటుంది. కానీ దేవుని ఆత్మ నీలో నివసించినప్పుడు నీవు లోకానికి కాంప్రమైజ్ అయి బ్రతకలేవు. ఇట్స్ ట్రూ. నీవు పరిస్థితులకి, లోకానికి కాంప్రమైజ్ అంటే దాని ముందు రాశి పడిపోయి పర్వాలేదులేండి అనే రాశి పడి బ్రతకలేవు. నీ కళ్ళ ముందు నిశ్చయంగా ఒక అబద్ధం ఆడితే ₹1,00,00,000 వస్తాయి. బట్ దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఆ ₹1,00,00,000 ముందు కనబడుతున్న అబద్ధం ఆడలేవు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ ₹1,00,00,000 పోయినా పర్వాలేదు, నేను మాత్రం అబద్ధం ఆడు. దట్స్ పర్ఫెక్ట్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడింగ్ అండి. అర్థమైందా? దేవుని ఆత్మ యొక్క మనిషికి లీడింగ్, ఆ లీడింగ్ ఎలా నడిపింపు ఎలా ఉంటుందో తెలుసా? ఇలాగే ఉంటుంది. అబద్ధం ఆడలేవు, లోకముతో రాశి పడలేవు. నీ ముందు ఎన్ని పరిస్థితులు వచ్చినా, నీ ముందు ఎన్ని విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలిగిన అపవాదు నిన్ను నీ ఆత్మ నుంచి పడగొట్టడానికి, నీ ఆత్మీయ స్థితిని పడగొట్ట ఎన్ని వేసినా సరే, నీవు అపవాది వేసేటువంటి ఏ బాణమునకు నిశ్చయముగా రాశి పడి బ్రతకలేవు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా ఆలోచన చేయండి. అందుకే ఎందుకు దేవుని ఆత్మను దేవునికి ఇచ్చాడు తెలుసా? ఆ ఆత్మ కలిగిన వారమై నిశ్చయముగా దేవుడు లోకమును ఒప్పుకొని చేస్తున్నాడు. నీతిని గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీతిని గురించి, గాడ్ యొక్క రైచియస్నెస్, దేవుని నీతిని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీతి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే గమనించండి, యోబు జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని శ్రమలు వచ్చినా, తను కలిగినవన్నిటిని కోల్పోయినా తన నీతిని విడిచిపెట్టలేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. నా నీతిని ఎందుకు నేను విడవకుందు అంటాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నా రైచియస్నెస్ నేను విడవను. yes, that's a perfect Christian life. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డలుగా ఈ కడవరి కాలంలో దేవాది దేవుడు అతి శీఘ్రంగా మధ్య ఆకాశములుగా ఆయన కడపురతునితో దేవుని యొక్క సంఘమును తీసుకుని పోవడానికి అతి శీఘ్రంగా దేవుడు రానయ్యున్నాడు. ఆయన రానైన ఈ కాలంలో దేవుడు ఈ భూమిని ఎవరు వెతుకుతున్నారో తెలుసా? ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ దేవుని కుమారులుగా బ్రతుకుతూ ఎవరైతే ఉన్నారో వారందరూ దేవుని యొక్క రాకడలో ఎత్తబడతారు. వారందరూ దేవుని యొక్క స్వరం వినేవారుగా ఉంటారు. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. దానికి చెప్పండి ఒకసారి, దేవుని నామానికి కనపడదామా గట్టిగా? ప్లీజ్. హల్లెలూయా. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమ సత్యాన్ని గమనించండి. ఎంతకాలం లోకంతో రాజీ పడి బ్రతుకుతూ ఉంటాం, ఎంతకాలం పరిస్థితులతో రాజీ పడి బ్రతుకుతూ ఉంటాం. యు ఆర్ డాటర్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుడు ఉదయకాలం చెప్పింది, నీవు దేవుని దృష్టిలో ఏమైనావు తెలుసా? నిశ్చయంగా దేవునికి మహిమగా సృష్టించబడ్డావు. నీవు దేవుడు ఎందుకు నిన్ను కలుగు చేస్తున్నారు తెలుసా? సర్వోన్నతమైన దేవునికి నీవు సొత్తు ఉన్నట్లుగా
దేవుడిని కలుగు చేసుకున్నావు. దేవుడు నిశ్చయముగా ఆయన దృష్టిలో నీ విలువేంటో తెలుసా? యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. ఆమేన్. మనము దేవుని పిల్లలమై ఉన్నాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమ సత్యాన్ని గమనించండి. ఆయన వచ్చి నీతిని గురించి తెలియపరుస్తాడు. ఈ నీతి ఎలాంటిదంటే నీ ముందు మొత్తం కోల్పోయినా సరే నీ నీతిని విడిచిపెట్టలేవు. ఆమె అందుకే తన భార్య వచ్చి నిశ్చయముగా ఇంకెందుకో ఆ దేవుని దూషించి మరణం కమ్మని చెప్పి పలికిన ఒక్క మాట దేవుని గురించి నెగటివ్ వర్డ్ మాట్లాడలేదు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు కనుక ఆయన నామం మనకు దట్ ఈస్ కాల్డ్ రైచియస్నెస్ అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు ఏం చేశాడండి బాబు? అన్ని తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి దేవుడు దూషిస్తూ కూర్చోలేదు, కానీ దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. కానీ దేవుని మహిమార్థమై నిశ్చయముగా తన యొక్క నీతిని విడిచిపెట్టగా దేవుని మహిమ కొరకు నిలబడ్డాడు యోబు గారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అదే నీతి. అందుకే అంటాడు దేవుడు నీతిని గురించి నీకు తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన తీర్పును గురించి నీకు తెలియపరుస్తున్నాడు. అర్థమైందా? నువ్వు మాట్లాడే ప్రతి మాటకు తీర్పు ఉంటుంది, జాగ్రత్త. నీ ప్రవర్తనకు తీర్పు ఉంటుంది, జాగ్రత్త. సో నువ్వు చేసేటువంటి క్రియలకు తీర్పు ఉంటుంది, జాగ్రత్త. ఎవరుడా తినుము త్రాగుము సుఖించము, నీ మనసుకు వచ్చినట్టుగా చేయి. అయితే ఒక విషయం గుర్తు పెట్టుకో, ప్రతి విషయమును బట్టి ప్రతి స్థితిని బట్టి తీర్పులోనికి తేబడతావు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తీర్పు ఒకటి ఉంటుంది, జాగ్రత్త. నీ క్రియలకు తీర్పు ఉంది, నువ్వు మాట్లాడేటువంటి మాటలకు తీర్పు ఉంది, నీ ప్రవర్తనకు తీర్పు ఉంది అని చెప్పి దేవుడితో మాట్లాడుతుంటాడు. తీర్పు ఉంది, జాగ్రత్త అని. ఈ తీర్పును బట్టి నిశ్చయముగా మన నాలుగును అణుచుకుంటా ఉంటాం. వచ్చినటువంటి నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడకుండా, నోటికొచ్చినటువంటి విధంగా మనము వాగేయకుండా మన నోటిని మన నాలుగును అదుపులో పెట్టుకుంటాం. ఇలా మాట్లాడితే తీర్పు ఉంటుంది, జాగ్రత్త. కాబట్టి మన ప్రవర్తన, మన ఆలోచన, మన నోటి మాటలు ఇవన్నీ కూడా నిశ్చయంగా దేవుని ఆత్మ ద్వారా నిశ్చయంగా పవిత్రంగా పరిశుద్ధంగా మార్చబడుతున్నాయి. అర్థమైందా? గమనించాలి. అందుకే దేవుని ఆత్మ నీలోనికి వచ్చిన దాని లోకాన్ని గుర్చియో, నీతిని గుర్చియో, తీర్పుని గుర్చియో, నిశ్చయంగా పాపమును గుర్చి ఆయనకు తెలియపరుస్తున్న దేవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజు ఆ దేవుని ఆత్మను కలిగి ఉండాలంటే లోకము నీలో ఉండకూడదు, లోకము నీలో పని చేయకూడదు. కాబట్టి ఎక్కడ నీలో లోకం పనిచేస్తున్నా, దేవునికి అయిష్టమైన క్రియలు నీలో పనిచేస్తున్నా, ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, సో మనం నిశ్చయంగా ఆలోచించుకోవాలి. ప్రభువా, ఎక్కడైనా నీకు అయిష్టంగా బ్రతుకుతూ ఉంటే నాలో నీకు అయిష్టమైన వాటి నా దగ్గర నుంచి తీసివేయం ప్రభు అని చెప్పి దేవుని బిడ్డలుగా మనం ప్రార్థించగలదు. కాబట్టి ఆ దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు, ఆ దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వేమిగా మార్చబడుతున్నావంటే దీని వాక్యము రాయబడతాం. చదువుకున్నాం, చూడండి. చదువుకున్నాం. ఇదే మనిషిని యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనానికి చదువుదామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనానికి చదువుదాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో గమనించండి. అయితే ఆయన అనగా సత్య స్వరూపి దేవుని ఆత్మ. ఎవరండి? ఎవరు? సత్య స్వరూపి అయిన దేవుని ఆత్మ, సత్యమునకు స్వరూపమైనటువంటి దేవుని ఆత్మ. ఏంటి సత్యము అంటే మనం చదువుకున్న ఒకసారి ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకసారి చదువుదాం. చూడండి, 17వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో సత్య స్వరూపమైన దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎక్కడ నడిపిస్తున్నాడు తెలుసా? ఎక్కడ నడిపిస్తున్నాడండి? ఎక్కడికి? సర్వ సత్యములోనికి నేను నడిపిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సర్వ సత్యములు అనగా దేవుని వాక్యములోనికి నేను నడిపిస్తున్నాడు. అర్థమవుతుందా? వేరొక చోటకి దేవుడు నడిపించట్లేదు. ఎక్కడ నడిపిస్తున్నాడు? దేవుని వాక్యములోనికి. అనగా దాని అర్థం ఏంటి అంటే, వాక్యాన్ని దేవుని ఆత్మనిలో పనిచేయనంత కాలము వాక్యాన్ని వింటావు. ఇప్పుడు ఈ రోజు వాక్యం ప్రకటించబడింది, రేపటి దినాన పాస్టర్ గారు వచ్చారు కదా, ఏం చెప్పారయ్య అంటే ఏదో చెప్పారండి. ఏమంటాం? ఏదో చెప్పారనుకోండి. గమనించండి. అదే కనుక 10 సంవత్సరాల క్రితము
10 సంవత్సరాల క్రితం మీ అత్తగారు మిమ్మల్ని ఒక మాట అన్నారు అనుకోండి, మర్చిపోతారా? ఎప్పుడో 10 years బ్యాక్ జరిగింది సంఘటన, అది మర్చిపోతారా? చెప్పండి. మీ పక్కింటి వాళ్ళు మిమ్మల్ని ఏదో అన్నారు, మర్చిపోతారా? మర్చిపోం. అది మాత్రం హృదయంలో అలా దాగి ఉంటారు. వాక్యం మాత్రం చెప్పండి, వాక్యం మాత్రం ఈ రాత్రి చెప్పబడిన వాక్యము రేపు ఉదయం వెళ్ళి అయ్యగారు ఏం చెప్పారా, ఏం చెప్పారండి అంటే, ఏమోనండి ఏదో చెప్పారండి అంటాం, అవునా? కానీ గమనించండి, దేవుని ఆత్మ నీ లోనికి వచ్చినప్పుడు నీ హృదయంలో ఉన్న చెత్త అంతా కూడా బయటకు తోసేస్తాడు. అర్థమైందా? 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కరడు కట్టుకొని లోపల పెట్టుకున్నావు చూసావా కొన్ని, అర్థమైందా? లోపల కొన్ని దాచేస్తూ ఉన్నావు, అవి వదిలిపెట్టట్లేదు. ఇక్కడ మాత్రం స్తోత్రం అంటున్నావు, లోపల హృదయం మాత్రం మారలేదు. లోపల హృదయం 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 10 సంవత్సరాల నుంచి అన్ని కూడా లోపల పెట్టుకో ఉన్నావు. కానీ గమనించండి, ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావో ఆయన ఏం చేస్తారో తెలుసా? నీ లోపల సమస్త చెత్తను తొలగించి నీ హృదయమును దేవుని వాక్యముతో నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యము నీ హృదయంలో నింపబడిపోయి ఉంటుంది. ఆయన వచ్చి నేను ఎక్కడ నడిపిస్తున్నాడండి? సర్వ సత్యములోనికి. ఎక్కడ సత్యం ఏంటి? వాక్యమే సత్యం కదా. సో వాక్యములోనికి నడిపిస్తున్నాడు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే వాక్యమును అనుసరించి వాక్యానుసారంగా వాక్యము కలిగినటువంటి దేవుని మాట చొప్పున దేవుని కట్టడలను దేవుని విధులను గైకుంటూ దేవుని విలువ కలిగినటువంటి దేవుని బిడ్డగా నువ్వు మార్చబడుతున్నావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకే మీరు చదువుకుంటే 119వ కీర్తన దావీదు గారు అంటే అనేక చోట్ల, అయ్యా నీ కట్టడలు నాకు గైకొను తండ్రి, నీ విధులు నాకు తెలియపరచుము, నీ శాసనం నాకు తెలియపరచుము. అర్థమైందా? నీకు ఆజ్ఞలకు తెలియపరచమని చెప్పి అనేక సార్లు ప్రతిమాడుతున్నాడు. అయ్యా అవి నెరవేర్చడానికి, అలాగే బ్రతకడానికి నాకు సహాయం చేయ ప్రభు అని దావీదు దేవుని పాదముతో ప్రోకులాడుతున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు దేవుని వాక్యములను నడవాలంటే సత్య స్వరూపైన దేవుని ఆత్మ నీలోనికి రావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చి నేను సర్వ సత్యంలోకి నడిపిస్తే ఏం చేస్తున్నాడు తెలుసా? వేటిని విన్నాడు. ఎక్కడ? దేవుని దగ్గర వేటినైతే విన్నాడో అవన్నీ కూడా నీకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ నీకు తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము రాయబడుతుంది, సంభవింపబోవు అనేక సంగతులను మీకు తెలియచేయును. అర్థమైంది మీకు బాగా? ఇప్పుడు సంభవింపబోవు మనుష్య సంగతులను సంభవించబోయే చాలా మందికి వారి ఫ్యూచర్ వచ్చిన భయము, నా ఫ్యూచర్ ఏమైపోతుందో, నా బ్రతికి ఏమైపోతుందో అని ప్రతి ఒక్క కలవరములో భయంతో బ్రతుకుతూ ఉంటారు. సత్యముతో మాట్లాడుతున్నాను. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు ఏ యవనుడైనా ఏ యవన చెల్లెని ఎవరైనా సరే వారి భవిష్యత్తు గురించి భయం ఉండదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి భవిష్యత్తు ఏమైపోతుందో, నా జీవితం ఏమైపో కలవరముతో భయముతో వారు బ్రతకరు. ఎందుకనగా నీ భవిష్యత్తు కాలమును ఎరిగినటువంటి దేవుని ఆత్మ నీలో పనిచేస్తున్నాడు. ఆమేన్. గట్టిగామని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీ గంధం నిశ్చయమే, నీవు నీ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి 24 గంటలు గడవక మునిపే నీ భవిష్యత్తు కాలం అంతా చూచిన దేవుడు, నీ జీవిత కాలం అంతా ఎరిగినటువంటి దేవుని ఆత్మ నీలో పనిచేస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు భయం ఉంటుందా లోపల? ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏంటి ఎలా బ్రతుకుదుమా, ఏంటి మన స్థితి అని కలవరముతో భయముతో బ్రతుకుతారా? అందుకే దేవుడు అంటాడు మత్తయి 6వ అధ్యాయములో వీటన్నిటి గురించి ఎవరు చింతపడతారో తెలుసా? అన్యులైన వారు. అర్థమవుతుందా? అన్యులు వీటన్నిటి గురించి చింతపడతారు. ఎందుకంటే వారికి దేవుడు తెలియదు. సో కాబట్టి అన్యులు చింతపడుతూ బ్రతుకుతారు. రేపేంటి కలవరపడుతూ భయముతో బ్రతుకుతారు. బట్ దేవుని బిడ్డ మాత్రం దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నటువంటి దేవుని కుమారుడు మాత్రము రేపటి దినానికి వచ్చే చింతపడడు, కానీ రేపటి దినమున తనలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తనకి తెలియపరుస్తుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. రేపటి దినం నీకు ఏది కావాలో నీకంటే ముందుగా ఎవరికి తెలుసు? చెప్పండి ఇంకోసారి. నీకు ఏది కావాలో నీకంటే ముందుగా నిన్ను కలుగు చేసిన నీ దేవునికి తెలుసు. ఆమేన్. ఆ దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నప్పుడు ఆయన సంభవించబో ప్రతి సంగతులను
నీకు తెలియపరుస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుని బట్టి కలవరము, భయము, చింత, వేదన అనేది వారిలో కనబడదు. వారు దేవుని మహిమ కొరకే బ్రతుకుట ప్రారంభిస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డగా జీవించడం ప్రారంభిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఆ దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆత్మ ద్వారా మనం ఏం పొందుకుంటున్నాం, మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? మనకు వచ్చే బెనిఫిట్ ఇది మనకి బాగా ప్రాముఖ్యం కదా. బెనిఫిట్ ఏంటి? నాకేంటి అనుకుంటాం కదా. సో దేవుని ఆత్మ నీలో నివసించినప్పుడు నీలో కలిగేటువంటి గొప్ప బెనిఫిట్ ఏంటో తెలుసా? దేవుని వాక్యం చదువుకున్నాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుదాం. రోమా 8:15. ఏలయనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందుతుంది. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం ఒకసారి అండి, చెప్పకూడదు ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా కొంచెం ఉజ్జీవంగా కొడదామండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెల్లూరులో ఉజ్జీవంగా ఉంటారు, అవునా? ఎప్పుడు నీరసంగా ఉండదు, ఉజ్జీవంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమ సత్యాన్ని గమనించండి. దేవాది దేవుడు ఆయన ప్రేమించిన ఆయన బిడ్డలతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నిశ్చయముగా నీవు మరలా భయపడుటకు, నీవు మరలా భయముతో కలవరముతో జీవించడానికి నిశ్చయంగా నేను మీకు దాస్యపాత్మ ఇవ్వలేదు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దాస్యపాత్మ నీలో ఉన్నప్పుడు ఎప్పుడు భయమే, ఎప్పుడు కలవరమే, ఎప్పుడు ఏదో ఒక విధమైన చింత, ఎప్పుడు ఏదో ఒక విధమైన భారభరితమైన స్థితిలో బ్రతుకుతూ ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, మీరు మరలా భయపడటకు నేను మీకు దాస్యపాత్మను ఇవ్వలేదు. నేను మీకు ఏమిచ్చాను తెలుసా? ఇదిగో నిశ్చయముగా దత్తపుత్రాత్మను అనగా కుమారుని ఆత్మను మీకు అనుగ్రహించాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ అనగా అర్థం ఏంటో తెలుసా? కుమారుని ఆత్మ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో దేవుని ఆత్మ ద్వారా మనందరము భూమి ఆకాశమును కలుగు చేసిన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను చేయబడిన వారుగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యు ఆర్ నాట్ ఎ స్లేవ్. నీవు బానిసవు కాదు. ఆమేన్. నీవు స్లేవ్ కాదు. అర్థమైంది? బాగా ఆలోచన చేయండి. మనం దేవుడు ఎవరో మనకి ఎరగక మనం ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాం తెలుసా? స్లేవరీలో బ్రతుకుతున్నాం. స్లేవ్స్ గా, ఎప్పుడు స్లేవ్స్ గా, పాపానికి స్లేవ్, ఇదిగో బాధకి స్లేవ్, కన్నీటికి స్లేవ్. స్లేవ్ అంటే బానిస. సో పాపానికి, శాపానికి, ఇదిగో అనేకమైన బాధలకు బానిసలుగా బ్రతికేస్తున్నాం. బట్ దేవుడితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ ఎ స్లేవ్, యు ఆర్ మై సన్, యు ఆర్ మై చిల్డ్రన్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతుంది, మీరు తీసుకుంటారా? అపవాది మీరు ఆల్రెడీ విత్తేస్తున్నారు కదా గురుగులు. నువ్వు అలా కాదు, ఎప్పుడు నీ బాధ ఇంతే, నువ్వు ఇలాగే ఉంటావు, నీ జీవితం ఇలాగే ఉంటుంది, నీ జీవితంలో ఏ విధమైన మార్పు రాదు, నీ బ్రతుకులో మార్పు రాదు, నువ్వు ఎన్ని సంవత్సరం ఇలాగే ఉంటావు. అపవాది సాతానులో కొన్ని గురుగులు విత్తేస్తున్నాడు. వాడి అపవాదికి ఆలోచన చెప్పిన బ్రతుకుతావా? నేను కలుగు చేసుకున్న నీ సృష్టికర్త అయిన దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు దాని ప్రకారం బ్రతుకుతావా? ఈ రోజు నిర్ణయించు. అందుకే దేవుడితో మాట్లాడుతున్న మాట, ఇది నిశ్చయం మీరు మరలా భయపట్టుకు, నేను మీకు దాస్యపాత్మని ఇవ్వలేదు, మీకు బానిసగా బ్రతకనివ్వలేదు. నేను మీకు ఏమిచ్చాను తెలుసా? నిశ్చయంగా కుమారుని ఆత్మనిచ్చాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ కుమారుని ఆత్మ కలిగిన వారమే మనకు ఇచ్చేటువంటి బెనిఫిట్ లేదా మనకి ఇచ్చేటువంటి గొప్ప అధికారం, గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీవు ఆత్మ కలిగిన వారమే అబ్బా తండ్రి అని నీ దేవునికి మొరపెట్టొచ్చు ఉన్నావు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అబ్బా తండ్రి అని దేవుని ప్రార్థిస్తున్నావు. అబ్బా తండ్రి అని దేవునికి మొరపెట్టుకుంటున్నావు. నేను చాలా మంది ఎప్పుడు ప్రార్థన చేసినా, దేవుని నమ్ముకుని ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయినా, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని. దేవుడు నమ్ముకొని 30 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు నమ్ముకొని 50 సంవత్సరాలు వచ్చేసింది, అయినా పాపే అలాగే 50 సంవత్సరాల నుంచి ఇదే ప్రార్థన, ఇది. కానీ దేవుడు పాపిగా ప్రార్థించే ప్రార్థన కోసం దేవుడు వెయిట్ చేయట్లేదండి.
అర్థమవుతుందా? నీవు దేవుని ఆత్మ కలిగి దేవుని యొక్క కుమారునిగా దేవునికి మొరపెట్టేటువంటి ఆ కుమారుని ప్రార్థన కోసం, ఆ కుమారు మొరపెట్టే మొరల కోసం దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి ఏ ప్రార్థన కావాలో తెలుసా? కుమారుడు చేసే ప్రార్థన. ఆమేన్. గమనించండి, మీ ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి. కుమారుడు వచ్చాడు, దాసుడు వచ్చాడో, మరి కుమారుడు యొక్క ప్రార్థన వింటారా, లేదా కుమారుడి మాట వింటారా, దాసుని మాట వింటారా? మొదట మీరు చెప్పండి సమాధానం. నాకు వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా చెప్పండి సార్. మీరు చెప్పండి సార్. కుమారుని మాట. ఎవరి మాట వింటారండి? కుమారుని మాట వింటారు. నిజమేనా? మనం ఎప్పుడు దాసులుగానే ప్రార్థన చేస్తున్నాం, అందుకే మన ప్రార్థనకి సమాధానం రావట్లేదు. అర్థమవుతుందా? నువ్వు దేవుని ఆత్మ కలిగి అబ్బా తండ్రి అయిన దేవుని కుమారుడిగా నువ్వు మొరపెట్టిన ఆ సత్యముతో మాట్లాడుతున్న దేవుని కుమారుడిగా నీ ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ప్రతి ప్రార్థనకు దేవుడు చెవి ఎగ్గుతాడు. నీ ప్రతి ప్రార్థన ఫలిస్తుంది. బికాస్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. ఆమేన్. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడివే, దేవుని కుమార్తెవై ఉన్నావు కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఆత్మ ద్వారా నీలో కలిగినటువంటి గొప్ప అధికారము, గొప్ప బెనిఫిట్, గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇది గొప్ప ఆశీర్వాదం. ఇంతకు మించిన ఆశీర్వాదం ప్రపంచంలో ఏది లేదు. ఆమేన్. ప్రపంచంలో ధనమంతా తీసుకొచ్చి నీ ముందు పోసిన ఈ యొక్క అధికారానికి ఏది సాటి రాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అధికారానికి, ఆశీర్వాదానికి, అబ్బా తండ్రి అని పిలిచేటువంటి ఈ అధికారములకు, ఈ విధమైన ఆశీర్వాదములకు ప్రపంచ బంగారు, ప్రపంచ ధనమంతా ఏది సాటి రాదు. ఎందుకో తెలుసా? దేవుని కుమారుడివి. ఆమేన్. భూమి ఆకాశములు కలుగు చేసినటువంటి సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి, అసాధ్యమైన దాన్ని ఎరగినటువంటి దేవాతి దేవుని నీవేమంటున్నావు తెలుసా? అబ్బా నాయన తండ్రి అని మొరపెట్టచ్చు. అబ్బా ఎంతకు మించిన ఆశీర్వాదం ఏముందంటే, నిజమేనా? మనకి పనికి వాళ్ళ ఆశీర్వాదం కోసం ప్రభువా అది ఇస్తావా, ప్రభువా ఇది ఇస్తావా, ప్రభువా నాకు అది ఇస్తావా, ప్రభువా నాకు ఇది ఇస్తావా, ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది. ఎప్పుడు మన గోలంతా ఇటువైనే ఉంది. నిజమైన ఆశీర్వాదం వదిలేసామండి. ఆమేన్. ఎప్పుడు ఈ ఆశీర్వాదం కలిగి ఉంటావో మీకు మాట చెప్తాను, మీరు ఏది అడిగినా, మీరు అడగక మునిపే మీ అవసరం ఎదిగిన దేవుడు సమస్తమును నిన్ను ఫాలో అయ్యే విధంగా దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దాన్ని ఫాలో అవడం అవసరం లేదు, నువ్వు దానికోసమే ప్రాకులాడిన అవసరం లేదు. నీవు దేవుని ఆత్మ కలిగి నిశ్చయముగా అబ్బా తండ్రి అని మొరపెట్టి అధికారము కలిగి దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ చేతి పని ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ కలిగినది ఆశీర్వదించబడుతుంది. నీవు అడగక మునిపే సమస్తము నీ వెంబడించడం ప్రారంభిస్తుంది. హచ్చుకొక్కలాగా. బాగా ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు ఆయన బిడ్డలతో మనతో మాట్లాడుతున్న మాట, ప్రియమైన దేవుని సంగతి, ఎంతకాలము బానిసలుగా, ఎంతకాలము దాసులుగా పాపానికి, శాపానికి దాసులం అయిపోయి ఎప్పుడు చూసినా పాపులమే, ఎప్పుడు చూసినా పాపులకి మొరపెట్టుకుంటున్నాం. మన పాపం నుంచి విడుదల పొందుకొని దేవుని ఆత్మ కలిగినటువంటి దేవుని కుమారుడిగా ప్రార్థించడం ప్రారంభించము. ఇది దేవునికి అవసరము. దీనికోసమే దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ పిలుపు కోసం, ఈ ప్రార్థన కోసమే గాడ్ ఇస్ వెయిటింగ్, గాడ్ ఇస్ వెయిటింగ్, గాడ్ ఇస్ వెయిటింగ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అంటాడు దేవుడు, ఆత్మ కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచూ ఉన్నాం. అబ్బా ప్రైజ్ ది లార్డ్. ఆ పిలుపుకి దేవుడు స్పందిస్తాడండి. సత్యం మీతో చెప్తున్నాను, సత్యమితో చెప్తున్నాను. దేవుడు సమస్తము చేయుటకు ఆయన సర్వశక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. నీ దేవునికి పైన ఆకాశమున క్రింద భూమి ఎందును ఈ సర్వ ప్రపంచములో నీ దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. నీ దేవుడు సమస్తమును చేయుటకు శక్తి కలిగిన దేవుడు. అది ఏదైనా సరే, అటు ఏదైనా సరే, నీ దేవుడు సమస్తము చేయుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఈరోజు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆ దేవుని ఆత్మను కలిగి నీవు అబ్బా తండ్రి అని నీ దేవునికి నువ్వు మొరపెట్టగా నీ జీవితంలో అసాధ్యమైన ప్రతిదీ దేవుడు సాధ్యపరచడం చూస్తావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకే దేవునితో మాట్లాడు, ఆత్మ కలిగిన వారమే నిశ్చయంగా మన అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. ఇదిగో ఆత్మ నిశ్చయంగా మన ఆత్మతో చెబుతున్నాడంటే గమనించండి. ఇక రెండు ఆత్మలు కనబడుతున్నాయి ఇక్కడ. రెండు ఆత్మలో దేవుని ఆత్మ మన ఆత్మతో, అనగా ఆత్మ ప్రతి ఒక్కరికి ఉంటారు. ఈ దేవుని ఆత్మ గమనించండి, ప్రతి
ఒక్కరు ఏం కలిగి ఉంటారో తెలుసా? ప్రతి ఒక్కరు ప్రాణాత్మ శరీరాలు అందరికీ ఉంటాయి, గమనించండి. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఇదిగో దేవుని ఆత్మ మన ఆత్మతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? నిశ్చయముగా నీవు దేవుని కుమారుడివి, నీవు దేవుని పిల్లలు, యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీవు దేవుని బిడ్డవి, నీవు దేవుని బిడ్డవని ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వెక్కడ నీకు హోప్ కోల్పోతున్నా, ఎక్కడ నీకు నిరీక్షణ కోల్పోతున్నా, ఎక్కడ నీకున్నటువంటి ఆధారము కోల్పోతున్నా, ఎక్కడ నీకున్న విశ్వాసము కోల్పోతున్నా, ఏ పరిస్థితుల్లో నిన్నొచ్చి ముంచి వేస్తున్నా, ఏ పరిస్థితుల్లో నిన్ను కలవరాని తొందరని కలుగొచ్చేస్తున్నా, విషయం గమనించండి. నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ నీ ఆత్మతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు దేవుని కుమారుడు. yes, జాగ్రత్త, you are son of God. హల్లెలూయా. నీవు దేవుని బిడ్డవు, నీవు దేవుని పిల్లలు మీరు అని దేవుని ఆత్మ నీ ఆత్మతో కూడా మాట్లాడుతుంటాడు. ఎక్కడ నువ్వు త్రోవ తప్పిపోవడానికి ఇష్టపడుతున్నా, ఎక్కడ లోకానికి రాజీ పడుతున్నా, ఆత్మదేవుడు వచ్చి కూర్చుంటాడు. ఇలా నువ్వు నడవకూడదు, ఇలా నువ్వు మాట్లాడకూడదు, నీ ప్రవర్తన ఇలా ఉండకూడదు, నీ స్థితి ఇలా ఉండకూడదని దేవుడు నీలో నుండి ఆయన పర్ఫెక్ట్నెస్ నేర్పిస్తా ఉంటాడు. అర్థమైందా? దేవుని పిల్లంటే రాజీ పడిపోయి బ్రతకరండి. సత్యం చెప్తున్నా. దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు దేవుడు ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన పర్ఫెక్ట్నెస్ ఇస్తాడు. ఉదాహరణకు నేను బైక్ వేసుకుని వెళ్తూ ఉన్నాం అనుకోండి, సిగ్నల్ పడింది, అందరూ వెళ్ళిపోతున్నారు, నేను అక్కడి నుంచి వెళ్ళాను. సత్యం చెప్తున్నాను మీతో, నేను అక్కడి నుంచి వెళ్ళాను, అందరూ వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం అక్కడ ఆగిపోతా. సిగ్నల్ పడింది, రెడ్ సిగ్నల్ పడింది, అక్కడ ఆగిపోవాలి. నాకు తెలియకుండా ఆగిపోతా. ఒకవేళ నేను దాన్ని క్రాస్ చేయడం ముందుకు వెళ్ళానంటే లోపల ఉన్నటువంటి స్పిరిట్ ఆఫ్ గాడ్ నాకు చెప్తుంటాడు, రెడ్ సిగ్నల్ పడింది కదా, నువ్వు ఇప్పుడు ఆగాలి కదా, ఎందుకు వెళ్తున్నావు? ప్రభువా క్షమించు. ఇప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతున్నా అనుకోండి, ఆత్మదేవుడు చెప్తా ఉంటాడు. చిన్న చిన్న విషయాల మీద నేను చెప్తున్నాను, నువ్వు ఎందుకు ఇలా వెళ్తున్నావు? ఒక రాంగ్ రూట్లో ఎప్పుడైనా వెళ్తున్నావు అనుకోండి, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, నువ్వు ఇలా వెళ్ళకూడదు. 10 మందికి చెప్పే నీవు ఇలా చేస్తే నువ్వేం చెప్పగలవు పర్ఫెక్ట్ గా? సత్యం చెప్తున్నా. చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని ఆత్మ నీలో నుండి పర్ఫెక్ట్ గా నేను మారుస్తూ ఉంటాడు. ఏమే సత్యం అండి, సత్యం చెప్తున్నాను మీతో. నేను పర్ఫెక్ట్ గా నిన్ను మారుస్తూ ఉంటాడు. అర్థమైందా? కేవలం ప్రార్థన చేస్తే యేసయ్యా స్తోత్రం అనేస్తే కాదు. దేవుని ఆత్మ నీలో నుండి లోకములోను సమాజములోను ఆత్మీయతలోను ఆయన పర్ఫెక్ట్ గా మలుస్తూ ఉంటాడు. దిస్ ఇస్ ట్రూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మకు నువ్వు బయట లోపల కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. అందుకే ఆయన నీలోను నీతోనూ నివసిస్తున్నాడు. అర్థమైందా? అర్థమైందా? నీలోను, నీ లోపల, నీతో కూడా ఆయన నివసించుచున్న దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని ఆపాద మస్తకము దేవునికి అప్పగించుకుంటూ ఈ కడవరి కాలంలో దేవుణ్ణి అడుగుదాం, తండ్రి నీ ఆత్మచేత నన్ను నింపము. అర్థమైందని మీ అందరికీ? అర్థమైందా? దేవుడు నన్ను ఏం మాట్లాడమన్నాడో అదే నేను మీ ముందు ప్రకటించాను. ఈరోజు దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి మన జీవితాన్ని దేవునికి ఆపాద మస్తకం అప్పగించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు. చెప్పండి, అర్థమైందా? దేవుని ఆత్మ ఉందని చెప్పి మనం చప్పలు కొట్టి ఊరుకోవటం కాదు. ఆయన మన మేనర్స్ మార్చేస్తారు, మన స్వభావాన్ని, మా స్వభావం మారకుండా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 అంటున్నావు అంటే దేవుని ఆత్మ కదా, దైవాత్మ పనిచేస్తుంది. ఎక్కడో ఆయన స్వభావాన్ని మారుస్తాడు. మొదట ఇది దేవుని రూపంలోనికి మారుస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటూ అబ్బా తండ్రి అని పిలిచే ఆ దేవుని ఆత్మ కలిగి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య మనం ఉన్నా, ఏ విధమైన బాధతో, ఏ చింతతో, ఏ విధమైన ఇబ్బందితో వచ్చినా ఈరోజు నీ తండ్రికి ప్రార్థించు. ఎవరికి చెప్పండి? ఎవరికి? తండ్రికి. ఎవరికి ప్రార్థిస్తారు? నీ ప్రతి ప్రార్థన విని నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలు చేయగలిగినటువంటి నీ తండ్రికి అబ్బా తండ్రి అని నీ దేవునికి మొరపెట్టు. నీ తండ్రి తన బిడల ప్రార్థనకు స్పందిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ కలిగి దేవుని కుమారులుగా మనం ఆశీర్వదించబడదాం. ప్రైజ్ ది లార్డ్. మనందరం లేచి నిల్చుందామండి. మనందరం లేచి